నమస్కారం. ఇది సంగతికి స్వాగతం. మరుగున పడింది అనుకున్న మద్యం భూతం మళ్లీ లేచింది. మంత్రి నుంచి కానిస్టేబుల్ వరకు పీకల్లోతు కూరుకుపోయిన కేసులో కదలిక వచ్చింది. సిండికేట్ల వ్యవహారంలో విచారణకు హాజరు కావాలని ముగ్గురు శాసనసభ్యులు సహా పలువురు ప్రజాప్రతినిధులకు ఏసీబీ నోటీసులు జారీ చేసింది. మహబూబాబాద్ ఎమ్మెల్యే కవిత మొదలు మంత్రి ధర్మాన బంధువు చిన్నా వరకు అందరికీ శ్రీముఖాలు పంపింది. ఈ నెల 18 నుంచి 20 వరకు 3 రోజులు విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ఒకవైపు ఏసీబీ వరుస అరెస్టులకు తోడు కోర్టు నోటీసులు కూడా రావడం వంటి పరిణామాలు మద్యం మాఫియాను మళ్లీ ఉరుకులు పరుగులు పెట్టేలా చేస్తున్నాయి. తిలా పాపం తలా పిడికడు అన్నట్టు సాగిపోయిన మద్యం మాఫియా కేసు కీలక దశకు చేరుకుంది. బెల్టు షాపు నుంచి కేబినెట్ వరకు ఓడలు వేసుకుని ప్రభుత్వాన్ని కుదిపేసిన వ్యవహారంపై విచారణ పర్వానికి వేళయింది. గతేడాది డిసెంబర్ మధ్య నుంచి మొదలైన ఈ కుంభకోణం రేపిన సంచలనం అంతా ఇంతా కాదు. మందుబాబుల రక్తమాంసాలు పిండిన జలగల్లో ఏ ఒక్కరూ మినహాయింపు కాదు. మద్యం మంత్రే మొదటి ముద్దాయంటూ సిండికేట్ నున్న రమణ వాంగ్మూలం ఏ ప్రజాప్రతినిధికి ఎంతెంత ఇచ్చింది, రాసిపెట్టిన లెక్కలు రాష్ట్రాన్ని ముక్కున వేలేసుకునేలా చేశాయి. సాక్షాత్ ఆబ్కారీ శాఖ మంత్రినే బోనులోకి లాగాయి. కథ అక్కడితోనే అయిపోలేదు. తవ్విన కొద్దీ కొత్త మలుపులు తిరిగిన కేసులో సిట్ బృందం దర్యాప్తు అధికారి శ్రీనివాసరెడ్డి, ఏసీబీ అధిపతిగా ఉన్న భూపతిబాబు సెలవుపై వెళ్లడం, కొత్త బాసు రావడం, కొన్నాళ్లు కేసు మిన్నకుండడం, ఇలా ఎన్నో ఆసక్తికర పరిణామాలు. సంచలనాలకు వేదికగా నిలిచి అంతలోనే చెప్పబడిపోయిందా అనిపించిన కేసులో ఇటీవల అరెస్టులు, ఇప్పుడు కోర్టు నోటీసులతో మళ్లీ కాక మొదలయ్యింది. మహబూబాబాద్ ఎమ్మెల్యే కవిత, సత్తుపల్లి ఎమ్మెల్యే వెంకట వీరయ్య, వెలగపూడి రామకృష్ణబాబు, మాజీ ఎమ్మెల్యేలు చెన్నకేశవరెడ్డి, పువ్వాడ నాగేశ్వరరావు, మంత్రి ధర్మాన బంధువు చిన్నాకు విచారణకు రమ్మంటూ తాకీదులు ఇచ్చింది ఏసీబీ. వీరంతా మద్యం వ్యాపారుల నుంచి ముడుపులు స్వీకరించి వారికి సహకరించినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. ఈ నెల 18, 19, 20 తేదీల్లో ఏసీబీ ప్రత్యేక కోర్టులో మద్యం కేసు విచారణకు వీరంతా హాజరు కావాలని ఏసీబీ నోటీసుల్లో పేర్కొంది. కేసు వివరాల్లోకి వెళితే 2001 డిసెంబర్ 14న కరీంనగర్ జిల్లాలోని మద్యం దుకాణదారుల నుంచి మామూలు వసూలు చేస్తున్న ఆబ్కారీ అధికారుల్ని ఏసీబీ బలపన్ని పట్టుకుంది. అక్కడ్నుంచి మందు గ్లాసులో పొంగునురగలా మొదలైన సిండికేట్ సెగపట్లు ప్రభుత్వాన్నే కుదిపేస్తున్నాయి. రోజుకో కొత్త సంచలనం. సిండికేట్ పై అలుపెరగని పోరాటం చేస్తున్నామన్న మద్యం మంత్రే మొదటి ముద్దాయి అయ్యారు. పీకల్లోతు సిండికేట్ ఆరోపణల్లో ఇరుక్కుపోయారు. పర్యవేక్షించాల్సిన స్థానంలో ఉండి పైరవీకారులతో చేతులు కలిపిన ఎక్సైజ్ శాఖ సిబ్బంది